మిత్రులందరికీ స్వాగతం. మల్లికార్జున ముచ్చట్లు చాలా కాలం అయింది చెప్పుకోక, వివిధ కారణాల వల్ల. అయితే ఈనాటి మన ముచ్చట్లలో కార్యక్రమంగా పిల్లల్ని ఈ ఎండాకాలంలో సెలవుల్లో ముఖ్యంగా సెల్ ఫోన్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఇది చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. దీంట్లో వెంటనే మనం పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి లేదా గేమ్స్ నుంచి లేదా ఐప్యాడ్ నుంచి లేదా కంప్యూటర్ నుంచి వెంటనే బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మనం చేయాల్సిన దాంట్లో కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ కనుక మనం పాటించినట్లయితే మరి ఈ పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి బయటికి తీసుకురావచ్చు. అయితే మరి ఈ సెల్ ఫోను మరి తీసుకురాకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అని కనుక చూసినట్లయితే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ ఎడిక్ట్ అయినటువంటి పిల్లల్లో అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎడిక్ట్ అయినటువంటి పిల్లలు ఎలా ప్రవర్తిస్తారనేటువంటి దాంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే, వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారా లేదా అనేది ముందు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎలా ఎడిక్ట్ అవుతున్నారని చూసినట్లయితే, ఒంటరిగా సెల్ ఫోన్ చూడటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు, లేదా దాని సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ యొక్క వీడియోని పాస్ చేస్తారు, లేదా దుప్పట్లో పడుకొని కూడా సెల్ ఫోన్ చూసేటువంటి చేస్తుంటారు, లేదా ఈ పిల్లలు సెల్ ఫోన్ చూసినటువంటి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని గమనించి మీరు సెల్ ఫోన్ అడిక్ట్ అయ్యాడా లేదా అనేటువంటి ఒక చిన్న టెస్ట్ చేయదలుచుకుంటే, మీరు ఎప్పుడైతే పిల్లవాడి దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకుంటారో వెంటనే అతను మీ పట్ల ఒక రకమైనటువంటి ద్వేషభావంతో, కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే ఆ సెల్ ఫోన్ ఏ వస్తువు కనపడ్డా కింద పడేయటం, విసిరేయటం, మనం ఏదైనా సమాధానం అడిగితే విసురుగా సమాధానం చెప్పడం, ఏ పని చెప్పినా చేయకపోవడం, భోజనం చేయడం లేదా ఇంకేదో రకాలైనటువంటి బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవహారాలు చేయడం, అలాగే సరైన టైంకి లేవకపోవడం, సరిగ్గా మరి కాలకృత్యాలు తీర్చుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు బాగా ఏర్పడడం, ఫ్రీక్వెంట్గా తలనొప్పి అని చెప్పడం, లేదా మరి కాలకృత్యాలు తీర్చేటువంటి విషయంలో సరైనటువంటి పద్ధతి అవలంబించకపోవడం, అలాగే మనం ఏది మాట్లాడినా నెగిటివ్గా సమాధానం చెప్పాలని చూడటం, మన యొక్క ప్రజెన్స్ని కోరుకోకపోవడం, మన దగ్గరికి వస్తే విసురుగా సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా సెల్ ఫోన్కి పిల్లవాడు ఎడిక్ట్ అవుతున్నాడు లేదా అయ్యాడు అనేటువంటి వాటి యొక్క సిగ్నల్స్. ఇది తల్లిదండ్రులు చూసి ఎంత బాధపడతారో నాకు బాగా తెలుసు. మరి దీన్ని ఓవర్కమ్ ఎలా అవ్వాలి, పిల్లల్ని మళ్ళీ మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి? సెల్ ఫోన్ చూడొద్దు అంటే వినరు, అప్పుడు ఇంకా ఎక్కువైతుంది మన మీద. అప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు సెల్ ఫోన్ చూడడానికి ప్రైవసీ ప్లేస్ అరేంజ్ చేయవాకండి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో ఒంటరిగా సెల్ ఫోన్ చూడడానికి మీరు పర్మిట్ చేయకండి. వాళ్ళకి చెప్పండి, నువ్వు సెల్ ఫోన్ చూసుకో, నాకు అభ్యంతరం లేదు, కానీ అందరూ ఉన్న ప్రదేశం, ఎస్పెషల్లీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చూసుకోమనండి. సెల్ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చూసుకోమనండి, లేదా మీరున్న ప్రదేశంలో చూసుకోమని చెప్పండి. ఇది ఒక భాగం. దాంతో పాటుగా సెల్ ఫోన్లో ఏ గేమ్స్ అతను ఆడుతున్నాడనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేటిని మీరు సీల్ చేయాలి, వేటిని మనం బ్యాన్ చేయాలి, వేటిని మనం సెల్ ఫోన్లో చూడకుండా మనం కరెక్ట్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, సెల్ ఫోన్లో ఆ రోజు చూసినటువంటివి ఏవైతే ఉన్నాయో, అతను చూసినటువంటివన్నీ కూడా, పిల్లవాడు చూసినవి కూడా ఒక నోట్బుక్ మీద ఎంటర్ చేయమని చెప్పండి. ఏది చూస్తే, ఏ గేమ్ చూస్తే ఆ గేమ్. ఇది సెకండ్ పాయింట్. అప్పుడు పిల్లవాడిలో కొంత కాన్సన్ట్రేషన్ సెల్ ఫోన్ మీద నుంచి బుక్ మీదకి మారుతుంది. కొంత కాన్సన్ట్రేషన్ అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఇది మాత్రమే చూడాలి అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. కొంతసేపటికి తను కూడా వేరే రకమైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొనాలి అనేటువంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు తండ్రికి సహాయం చేయడానికో, తల్లికి సహాయం చేయడానికో, ఫ్రెండ్స్తో ఆడుకోవడానికో, లేదా ఇంకేదైనా యాక్టివిటీలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సెల్ ఫోన్కి ఒక టైం జోన్ ఏర్పాటు చేయండి. చూడడానికి ఒక టైం జోన్ ఏర్పాటు చేయండి.
అది 1 అవర్ చూస్తావా, 2 అవర్స్ చూస్తావా, 3 అవర్స్ చూస్తావా అనేది మీరు ఆ పిల్లవాడితో డిస్కస్ చేసి 2, 3 ఆప్షన్స్ ఇవ్వండి. రెండే ఆప్షన్స్ 2 అవర్స్, 1 అవర్, 1 అవరు, హాఫ్ అన్ అవరు, హాఫ్ అన్ అవరు 30 మినిట్స్, 30 మినిట్స్ 15 మినిట్స్, ప్రతి కూడా ఒక స్పెల్ వైజ్గా ఇవ్వండి. అంటే మధ్యలో 15 నిమిషాలు చూస్తే 15 నిమిషాలు గ్యాప్, చాయిస్ వాడిదే. కంటిన్యూస్గా అరగంట చూస్తావా, అరగంట గ్యాప్ తీసుకుంటావా, 15 నిమిషాలు చూస్తావా, 15 నిమిషాలు గ్యాప్ తీసుకుంటావా, ఇలా ఒక కొంత ఏర్పాటు చేసుకుంటూ రండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్ టైం ఏర్పాటు అయిన తర్వాత, సెల్ ఫోన్ టైం అయిపోయిన తర్వాత అతనితోటి మీరు ఏదైనా ఒక గేమ్, ఇండోర్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేయండి. ఎండాకాలం కాబట్టి ఒక ఇండోర్ గేమ్, చెస్ ఆడతారా, క్యారమ్స్ ఆడతారా, లేదా అచ్చనగిల్లలు ఆడతారా, దాడి ఆడతారా, లేదా పచ్చీస్ ఆడతారా, మీ ఇష్టం. మీ ఇంట్లో ఏది అవకాశం ఉంటే అది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టండి. మీరు ఒక బొమ్మ వేయండి, అతను ఒక బొమ్మ వేయమనండి, బొమ్మలు వేయించండి. లేదా అతనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆర్టిస్టిక్గా ఆలోచించి క్రియేటివిటీతో ఒక వస్తువును తయారు చేయమని చెప్పండి. పడవలు తయారు చేయించండి, లేదా విగ్రహాలు తయారు చేయించండి, లేదా ఇంకా ఏదైనా సరే మట్టితో చేసేవి కానీ, లేదా మరి బిల్డింగ్ ఏర్పాటు చేసేటువంటి పజిల్స్ కానీ, ఇటువంటివన్నీ పజిల్స్ కానీ, గేమింగ్ కానీ, లేదా సుడోకో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మీరు సెల్ ఫోన్ టైము అయిపోయిన తర్వాత ఇది మీరు పిల్లవాడితోటి కొంత టైము, హాఫ్ అన్ అవరా, 1 అవరా, మీ టైం పర్మిట్ చేసినంత వరకు కూడా అతనితో మీ ప్రజెన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకోవాలంటే ఆల్టర్నేట్ డేస్ పెడతారా, డే టైం చూస్తావా, ఈవినింగ్ టైం చూస్తావా సెల్ ఫోన్. అంటే మీరు డే టైం చూస్తానంటే డే టైం చూడమనండి, ఆల్టర్నేట్ ఈవినింగ్ టైం చూస్తానంటే ఈవినింగ్, బట్ టైం మ్యాక్సిమమ్ ఆఫ్ 8 o'clock 9 o'clock, లెఫ్ట్ టు యువర్ చాయిస్. ఇవన్నీ కూడా మీ ప్రజెన్స్లో మాత్రమే చూడాలి. అతను, ఆ పిల్లవాడు మీ ప్రజెన్స్లో మాత్రమే సెల్ ఫోన్ చూడాలి. ఇలా అతను ఏదో రకమైనటువంటి ఒక పాజ్ చేసుకుంటూ, టైం గ్యాప్ ఇచ్చుకుంటూ, సెల్ ఫోన్ చూడడం అనే దాన్ని తగ్గించుకుంటూ వెళ్తూ అతనితో మీరు ఎక్కువ టైం కనుక గడిపేదానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా పిల్లవాడిలో సెల్ ఫోన్ చూడాలి అనేటువంటిది, లేదా దానికి అడిక్ట్ కాకుండా కొంతవరకే దాన్ని ఉపయోగించుకోవాలి, లేదా దాంట్లో మనకు ఉపయోగపడేది మాత్రమే చూడాలి అనేటువంటి భావన మీరు చెప్పక్కర్లేదు, అతనికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎంతవరకు అయితే పిల్లలతోటి ఎక్కువ టైం గడుపుతారో, లేదా పిల్లలతో ఎక్కువ టైం గడుపుతారో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు డెఫినెట్గా పిల్లలతో ఆడేటువంటి ఏర్పాటు చేయండి. పీర్ గ్రూప్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారో, చిన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నారో, పిల్లలతో ఆడుకుంటే ఆ రకమైనటువంటి ఆ యొక్క మానసికోల్లాసం అనేటువంటిది చాలా బాగుంటుంది. పిల్లల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. వాళ్ళు వచ్చి రకరకాల కబుర్లు మీకు చెప్తూ, మీరు వాటిని ఆస్వాదిస్తున్నట్టుగా కనుక వాళ్ళు గమనించినట్లయితే ఎక్కువసేపు మీతో మాట్లాడాలని, తన కష్టసుఖాలు, ఫ్రెండ్స్తో ఏర్పడినటువంటివి, బయట ఏర్పడిన విషయాలు అన్నీ కూడా మీతో చెప్పాలనేటువంటి ఒక ఉత్సాహంతో మీ దగ్గరికి వస్తారు. వాళ్ళని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఇలా పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు కనుక దగ్గరగా అనిపించినట్లయితే, దగ్గరగా ఉన్నట్లయితే, పిల్లలతో ఎక్కువసేపు గడిపినట్లయితే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనేటువంటి, సమాజంతో ఎలా ఉండాలనేటువంటి భావన ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలకి షేరింగ్ కెపాసిటీ, ఒకటి షేరింగ్ అలవాటు అనేటువంటిది, నాకు ఇచ్చినటువంటిది వీటితో కూడా పంచుకోవాలనేటువంటి భావన ఏర్పడుతుంది. ఆటలు ఆడినందువల్ల మరి వ్యాయామం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఎడిక్ట్ అవ్వడానికి ముందే మీరు చర్యలు తీసుకోండి. అవ్వడానికి ముందు వెళ్తున్నాడు అనుకున్నప్పుడు మీరు తగ్గించడానికి ఎలా చర్యలు తీసుకుంటారో ఆలోచించండి. ఈ రకంగా పేరెంట్స్ అందరూ కూడా చక్కగా పిల్లలతో ఎక్కువసేపు గడిపి, ఈ ఎండాకాలం పిల్లలు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా వేరే ఊళ్ళు, అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ తీసుకొని సెల్ ఫోన్ నుంచి పిల్లల్ని మనం దూరం చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు మంచి మార్గంలో పోయించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మల్లికార్జున ముచ్చట్లు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.